చూపిన మార్గముదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఏమిటి నీ కొడుకు పెళ్లి విషయం నాతో మాట్లాడడానికి వచ్చావా? ఏమిటమ్మా నువ్వు అనేది? అవునత్తయ్య గారు, మా నిరంజన్కి ఇందుని చేసుకోవాలనుకుంటున్నాం. నిరంజన్కి హిందూ ఫోటో చూపించాను. కలిసి మాట్లాడాలి అంటేను గుళ్ళో ఇద్దరిని కలిపాను. మా వాడికి ఇందు అన్ని విధాలా నచ్చింది. కానీ ఇందుకి ఈ సంగతి తెలీదు. ముందు మా వాడికి నచ్చాలనుకున్నాను, నచ్చింది. ఇందుకు నేను చెప్పటం బాగుండదని ఇలా మీ దగ్గరికి వచ్చాను. మా సంబంధం మీకు నచ్చితే మీరే ఇందుని పెళ్లి కొప్పించాలి. ఇందుని కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంది అత్తయ్య గారు. మీరు పూనుకుంటే తప్పకుండా ఈ పెళ్లి అవుతుంది. ఎంత చల్లని కబురు చెప్పావమ్మా. ఇందుకి రెండో పెళ్లి చెయ్యాలని మేమంతా అనుకుంటున్నాం. మీ అంతటా మీరే కోరి వచ్చి ఇందుని చేసుకుంటానంటే అంతకన్నా కావాల్సిందేముందమ్మా? ఇందుని ఒప్పించి నీ కోడలు చేసే పూచి నాది. మీరు మాట ఇస్తే పని అయినట్టే. శాంతి వదిని గారితో కూడా ఒక మాట చెప్తే బాగుంటుందేమో. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని సరాసరి నా దగ్గరికే వచ్చి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావు. శాంతితో గాని ఇందుతో గాని నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఈ పెళ్లి జరిపించే పూచి నాది. పోయే ముందు ఏదో ఒక మంచి పని చెయ్యాలని ఉంది. ఇందు పెళ్లి చేయడమే మంచి పని అనుకుంటాను. రేపే పెళ్లి చూపులు. వర్జం దుర్ముహూర్తం రావు కాలం లేకుండా చూసుకుని పెళ్లి చూపులకు వచ్చేయండి. అలాగే అత్తయ్య గారు, నేను బయలుదేరతాను. ఉంటాను. అలాగే. జయకృష్ణ, బాలాజీ, వినోద్, గీతా, మాలిని, అనిత, బలరాం, లక్ష్మి అందరు రండరా. ఏంటి బామ్మా? మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని. ఒరే జయకృష్ణ, వినోద్, బాలాజీ, మీ ముగ్గురు మీ వాటాలు పంచుకొని బయటికి పోవాలని చూస్తున్నారు. కానీ మీ అమ్మ దానికి ఒప్పుకోవడం లేదు. అందరూ కలిసే ఉండాలంటుంది. పైగా మీ నాన్న వస్తే గాని పంపకాలు లేవంటుంది. లక్ష్మి, నీకు శాంతి మీద ఉన్న కోపంతో పాటు సీత ఇల్లు విడిచి వెళ్ళిపోయినందుకు బాధగా కూడా ఉంది. అయిష్టాలు, అలకలు, అభిప్రాయ భేదాలు, కోపతాపాలు అన్నీ పక్కన పెట్టి మనంతా ఒక్కటై ఇందు పెళ్లి చెయ్యాలి. అవును, ఇందుకు పెళ్లి చేయాలి. దానికి ఎవ్వరికీ జరగని అన్యాయం జరిగింది. దేవుడు చిన్న చూపుని కాదని మనం అంతా కలిసి ఇందుకి కొత్త జీవితం ఇవ్వాలి. జరిగిన అన్యాయానికి తగిన న్యాయం జరిపించాలి. ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. పెద్ద సంబంధం ఇందుని కోరి వచ్చింది. ఏదో అల్లటప్ప సంబంధం కాదు, నరసింహనాయుడు గారి సంబంధం. మిలిటరీలో ఉంటున్న తన రెండో కొడుకు నిరంజన్కి ఇందునివ్వమని యమునే స్వయంగా వచ్చి నన్ను అడిగింది. నిరంజన్కి మన ఇందు నచ్చిందంట. ఇందు గతం తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడట. రేపే పెళ్లి చూపులు. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఏ క్షణాన గుటుక్కుమంటానో నాకే తెలీదు. నేను పోయేలోగా ఈ మంచి పని చేసిపోవాలని ఉందర్రా. కాటికి కాళి చాచుకుని ఉన్న ఈ ముసలి దానికోసమైనా మీరంతా ఒకటి కావాలి. ఒక్కగానో ఒక్క నా మనవరాల్ని తిరిగి సుమంగళిగా చూడాలి. మీరంతా నా వెనక నిలబడాలిరా. పిన్ని, ఈ ఇంటికి పెద్దదానివి, 60 ఏళ్లు నిండిన దానివి.
నీవిలా రెండు చేతులు జోడించి కన్నీరు పెట్టుకు మాట్లాడుతుంటే నే తట్టుకోలేకపోతున్నాను. ఒక మంచి పని కోసం నువ్వు ఇంత ప్రాధేయపడాలా? ఇందు ఎవరు? నా కోడలు. నా కోడలికి మంచి చేస్తాను అంటే నేను కాదు అంటానా? వీళ్ళందరూ కాదు అంటారా? లక్ష్మి, పిన్ని చెప్పినట్టుగా శాంతి మీద నీకున్న కోపతాపాలు పక్కన పెట్టి సీత లేదున్న బాధ తాత్కాలికంగా మర్చిపోయి ముందు ఈ శుభకార్యం జరిగేటట్టుగా చూడు. అవును లక్ష్మి, మన సీతకి ఏమీ కాదు. సీత అర్ధాయుష్కురాలు కాదు. ఇందు సుమంగళైన మరుక్షణం మన కళ్ళ ముందు ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఈలోగా మనం అందరం కలిసి మన కోడల్ని నాయుడు గారి కోడలుగా చేద్దాం. ఏమంటావు? మీరింతలా చెప్పాక నేనెందుకు కాదంటాను? అత్తయ్య, మీ అందరికన్నా ఎక్కువగా నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళ పిల్లలు బుద్ధిమంతులు. ఆ ఇంటి కోడలైతే హిందూ సుఖపడుతుంది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. శుభం. మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నట్లేనా? ఎవ్వరికి ఏ అభ్యంతరాలు లేవుగా? ఏరా జయకృష్ణ? లేవమ్మమ్మ. ఎరా వినోద్? నాకోకే. ఎరా బాలాజీ? నాకు ఓకే అమ్మమ్మ. ఈ పెళ్లి విషయంలో నీ వెనక నేనుంటాను. బామ్మా, నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వేదైనా మంచి పని తలపెట్టావంటే అది ఇదే. హిందూ పెళ్లి విషయంలో నేను నా సవితి కూడా కలిసి నీకు సపోర్ట్ ఇస్తాం. ఏమే? నువ్వే ఇంతగా చెప్పాక నేనెందుకు కాదంటానక్క? అమ్మయ్యా, మీరంతా ఒప్పుకున్నారు. ఇంకా ఒప్పుకోవాల్సింది శాంతి ఒక్కరితే. ఎలా ఒప్పుకుంటారో? అసలు వాటాలు పంచడానికి నేనెవర్ని? ఆయన రావాలి. స్వార్జితం గనక ఆయనకు తోచినట్లుగా ఆస్తి పంపకాలు చేయాలి. నేనెంత చెప్తున్నా వినకుండా ఆస్తి పంచమంటూ నా పిల్లలు నన్ను పీక్కు తిట్టుంటే నేనేం చేయనన్నయ్యా? నీ వాదన కూడా సమంజసంగానే ఉందమ్మా. నా ప్రాణానికి ప్రాణంగా భావించిన లక్ష్మి వదిన నా మీద కత్తి కట్టింది. నా నీడ కూడా సహించడం లేదు. నన్ను ఒక శత్రువులా చూస్తోంది. సీత ఇల్లు వదిలి వెళ్ళిపోయిందన్న బాధతో వదిన అలా ప్రవర్తిస్తుందనుకుంటే పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అమ్మని అడగటానికి అత్తయ్య ఉందనే ధైర్యంతో వాళ్ళు కూడా నా మాట లెక్క చేయడం లేదు. ఆ కోడళ్ళ సంగతి సరే సరి. నా బాధను ఎవరితో చెప్పుకొని ఏం లాభం? మొదటి నుంచి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు మీరే కాబట్టి మీతో చెప్పుకోవడానికి వచ్చాను. వదినా, ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటి ఒడిదొడుకులు సహజం. ఎంతో అనుభవం ఉన్నదానివి, గుండె నిబ్బరం ఉన్నదానివి. నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? పోయింది ఆ గుండె నిబ్బరం, ఎప్పుడూ పోయింది వదినా. చిన్న చిన్న విషయాలే మనసును చివుక్కుమనిపిస్తున్నాయి. చెల్లెమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ మనసు స్థిరం తప్పింది. ఇంటి పెత్తనం వహించేవాళ్ళు మంచి చెడు భరించాలి, పొగడ్తలకి అవమానాలకి కూడా సిద్ధపడాలి అంటారు. ఆయా సందర్భాల్ని బట్టి అవసరాన్ని బట్టి కొడుకులే నానా మాటలు అంటారు, కోడళ్ళు ఎదురు తిరుగుతారు. అలా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం తొందరపడకూడదు. ఓర్పు వహించాలి. చెల్లెమ్మ, నీ సహనమే అన్నిటినీ సమాధానపరుస్తుంది. ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, నెగ్గుకొచ్చావు. ఇంకెంత? ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టమ్మా. ధర్మం వచ్చేస్తాడు. అన్ని విషయాలు స్వయంగా వాడే చూసుకుంటాడు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్ట వెనకటి గుణమేలమాను వినరా సుమతి అన్నట్టుగా అమ్మడో సీత, నువ్వు గీత గెటప్పులో ఉన్నా ఆ సీత అలవాట్లు మానుకోపోతే ఎలాగురా? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అన్నట్టు నీ పెళ్ళాన్ని నమ్మించడానికి నెత్తిన విభూది రేఖలు, చెవులో ఆకులు, మెడలో రుద్రాక్ష వేసుకున్నా నువ్వా దిక్కుమాల సిగరెట్టు మందు తాగడం మానేశావా? ఏంటి మౌనం అయిపోయావు? అమ్మడు, నిన్ను మాటలో గెలవడం నా వల్ల అవుతుందా? అందుకే కదా నిన్ను మెయిన్ విలన్ చేసి నేను సెకండ్ విలన్గా ఉండిపోయాను. సరే, ఇంతకీ నువ్వు ఆ గాజెందుకు తిప్పుతున్నట్రా? అనుకోకుండా జరగబోతున్న మంచి మార్పు గురించి. ఇందుని గడప దాటించే బాధ్యత అన్నపూర్ణమ్మ తన నెత్తిన వేసుకుంది. అది మన మంచికే కదా నాన్న. మనం ఎంత ఆశించినా, ఎంతలా ప్రయత్నించినా ఒక్కోసారి అనుకున్న పనులు కావు. కానీ ఒక్కోసారి మనం ఏమీ ఆశించకపోయినా, కనీసం ప్రయత్నం చేయకపోయినా మనకి అనుకూలంగానే పనులు జరుగుతాయి. దాన్నే సుడి అంటారు, అంటే అదృష్టం అన్నమాట. మన అదృష్టం సుడి బాగుంటే కారడవిలో ఉన్నా, నడి సముద్రంలో ఉన్నా ఏమీ కాదు. నాయుడు రెండో కొడుక్కి ఇందుని కట్టబెట్టి గడప దాటిస్తే మనకిక ఏ అడ్డు ఆపు ఉండదు. మనం అనుకున్నది సాధించడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందరూ ఇష్టపడ్డారు కాబట్టి ఇందు పెళ్లికి ఏ అడ్డంకులు ఉండవు. ఈ శుభకార్యం ఇందు గురించి కాదు, మన బాగు గురించి. అంతే అనుకోవాలి. నువ్వు తిప్పు నాన్న.
అంతా మన మంచికే అంటారు, ఇందుకే కాబోలు. నేను ఇందు పెళ్లి గురించి ఆలోచిస్తుంటే ఇందుకు అందుకు అంటావేంటి? నేను ఇందు పెళ్లి గురించి మాట్లాడుతున్నానండి. ఇందుకి రెండో పెళ్లి జరగడం మన మంచికే అన్నట్లుంది. ఇదిగో ఆ డొంక తిరుడు మాటలు మానేసి నీ సంబరం ఏంటో సరిగ్గా చెప్పాడు. అన్నపూర్ణమ్మ ఆశపడ్డట్టు మనమంతా అనుకున్నట్టుగా ఇందు నాయుడు గారి కోడలైందనుకోండి, మన పంట పండినట్టే. మన పంట పండినట్ట ఎలా? ఎవరో అనామకుడికి ఇందుని కట్టబెడితే కట్న కానుకలతో పాటు ఆస్తిలో 4వ వంతు వాటా కూడా ఇచ్చి తీరాలి. అదే నాయుడు గారి కోడలైందనుకోండి, కాని కట్నం ఇవ్వక్కర్లేదు, వాటా పంచక్కర్లేదు. ఎందుకంటే నాయుడు గారికే కావలసినంత ఆస్తుంది. ఇస్తామని మాట వరుస కన్నా వాళ్ళేం పుచ్చుకోరు. ఆస్తిని 4 భాగాలుగా కాకుండా 3 భాగాలుగా చేసి మనం పంచుకోవచ్చు. అందుకని ఇందు నిరంజన్ భార్య కావాలని మనసారా కోరుకుంటున్నాను. నీ స్వార్థం పాడుగాను ఇదా నువ్వు కోరుకునేది? నెగిటివ్ థింకింగ్ అంటే ఇలాగే ఉంటుంది. శుభమా అంటూ ఇందు పెళ్లి చేయాలని అందరూ అనుకుంటుంటే ఒక వాటా మిగులుతుందని చంకలు గుద్దుకుంటావటే. ఛే, ఏం పుట్టకనేది? అదిగో అలా అంటేనే నాకు మండుద్ది. ఆ మండే చోట కాస్త కారపడిపోయి వెదవ ఆలోచనలు వెదవ బుద్ధులు నువ్వును. ఇంతకు మించి నీకు మంచి ఆలోచనలు రావా? నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నీకు సౌతి పోరు వచ్చింది. నాతో అంటే అన్నావు గాని ఈ మాట ఇంకెక్కడా అనుకో. ఏదో నేను బయటపడ్డానని మీరు నన్ను తిడుతున్నారు గాని మీ మనసులో మాత్రం ఈ ఆలోచన లేకుండా ఉందా? ఛే, అందరూ నీలాగే ఉంటారనుకోకు. ముందు ఇందు పెళ్లి జరగాలని మనసారా ఆశించు. అనిత, ఇందు పెళ్లి ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు. నీకిష్టం లేదా? అబ్బే, ఇష్టలేక కాదు. ఇందుకి రెండో పెళ్లి అవుతుందంటే అందరికన్నా ఎక్కువ సంతోషించేది నేనే. మరి నీ ఆలోచన దేని గురించి? ఇందు గురించి. పెళ్లి చేసుకుని ఇందు ఈ గడప దాటితే ఈ ఇంటికి అరిష్టమన్న సంగతి మీకు తెలుసు కదా. మీ నాన్నగారి జాతక రీత్యా ఆ దోషం ఉందని, అందువల్ల ఇందుని బయటికి పంపొద్దని మా నాన్నగారు ఎప్పుడూ చెప్పారుగా. ఇప్పుడు ఇందుకి పెళ్ళై గడప దాటితే మీ నాన్నగారి జాతక రీత్యా కీడేమైనా జరుగుతుందేమోనని భయంగా ఉందండి. ఇందు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి సమస్య రాలేదా? ఏ కీడు జరగలేదా? ఒకటా రెండా వరుస పెట్టి కీడు మీద కీడు, బాధల మీద బాధలు, సమస్యల మీద సమస్యలు పుట్టుకొచ్చాయిగా. అవమానాలు, దారుణాలు. ఈ మధ్య కాలంలో మన ఇంట్లో జరిగినంత చెడు మరెక్కడా జరిగుండదు. ఇంతకు మించిన కీడు ఇంకేం జరుగుతుంది? అందుకని జాతక ప్రభావం గురించి ఆలోచించడం మానేసి ఎలాగైనా ఇందు పెళ్లి జరగాలని కోరుకో. కావాలంటే నా గుండు కొట్టిస్తానని ఏ దేవుడికైనా మొక్కుకో. అమ్మమ్మ, అందరూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఏంటి సంగతి? ఎవరికోసమో కాదమ్మా, నీకోసమే. నా కోసమా? అవును, నువ్వు ముందు కూర్చో. అమ్మా ఇందు, ఈ కుటుంబ సంతోషమే నీ సంతోషంగా భావిస్తున్న నీకు మంచి చెయ్యాలని మేమంతా ఆశిస్తున్నాం. నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం అమ్మా. అవునిందు, నీకు మంచి సంబంధం వచ్చింది. అదేం కొత్త సంబంధమూ కాదు, ముక్కు మొహం తెలియని సంబంధమూ కాదు. నాయుడు గారి సంబంధం. నాయుడు గారి రెండో కొడుకు, అదే ఆర్మీలో ఉంటున్న కెప్టెన్ నిరంజన్ నిన్ను చేసుకోవడానికి ఇష్టపడ్డాట. మీరిద్దరూ గుడిలో మనసు విప్పి మాట్లాడుకున్నారట. ఇందు నిన్ను కోడలుగా చేసుకోవాలని నాయుడు గారి కుటుంబం ఎంతో ఆశపడుతుందంట. అంతేకాదు ఇందు, నీ గతం, నీ విషాదం అన్నీ తెలిసి కూడా త్రికరణ శుద్ధిగా నిన్ను చేసుకోవడానికి నిరంజన్ ఇష్టపడ్డాడట. నువ్వు ఈ గడప దాటి ఆ గడపలో కాలు పెట్టావనుకో, అటు నాయుడు గారి కుటుంబం ఎంతో ఆనందిస్తుంది, ఇటు మూడువారిన నీ జీవితం కొత్త చిగుళ్ళు తొడుగుతుంది. మేమంతా కలిసికట్టుగా నీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామమ్మా. మనస్పర్ధలు, కోపతాపాలు, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, పంతాలు పట్టింపులు పక్కన పెట్టి నీ పెళ్లి కోసం అందరం ఒకటే. మేమంతా ఎప్పుడూ ఇలా కలిసికట్టుగా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. అమ్మా ఇందు, ఈ కుటుంబం బాగుండాలి అంటే నువ్వు నాయుడు గారి కోడలివి కావాలి. ఇందు, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే వీళ్ళంతా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. నేను ప్రాణాలతో ఉండను. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి.
అమ్మా ఇందు, ఇంత చెప్పినా మౌనంగా ఉన్నావేమిటమ్మా? నీ మౌనానికి అర్థం ఏమిటి? నా పెళ్లి కోసం ఇప్పుడు మీరంతా కలిసికట్టుగా ఉన్నట్టే కలకాలము ఉంటావని మాటిస్తే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటాను. మీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపించండి. అమ్మా ఇందు, చెల్లెమ్మా, నీకు శుభవార్త. బలరాం. ఒరే సన్నాసి, నువ్వుండు, ఆ శుభవార్త ఏదో నేనే చెప్తానంటావు. సరే చెప్పు. శాంతి, ఇందుకి మంచి సంబంధం వచ్చింది. చేసుకోవడానికి ఇందు కూడా ఒప్పుకుంది. అవును శాంతి, ఆ సంబంధం ఎవరో కాదు, మన నరసింహనాయుడు గారి సంబంధమే. మిలిటరీలో ఉంటున్న నాయుడు గారి రెండో కొడుకు నిరంజన్ ఇందుని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. యమున సంబంధం తీసుకొచ్చింది. నేను మాట ఇచ్చాను, అందరూ ఒప్పుకున్నారు. అవునమ్మా, రేపేనమ్మా. ఒరే బలరాం, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చెయ్యి. ఇందు, నువ్వు వెళ్ళి స్నానం చేయమ్మా. అన్ని మేము ఒరేయ్, చూసుకుంటాలే. నువ్వు వెళ్ళం తీరా. మీరందరూ దగ్గర ఉండి చూసుకుంటారా? ఏంటి నేను చెప్పింది వినండి. సరే సరే అలాగే.